ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్రోల్ బంకుల్లో పెద్ద ఎత్తున మోసం జరుగుతూ ఉంది. వినియోగదారులను మోసగించి ఏడాదికి 2 కోట్లు 3 కోట్లు పైగా దోచుకుంటున్న వైనాన్ని విజిలెన్స్ అధికారులు నిగ్గుదేల్చారు. విజిలెన్స్ అధికారులతో పాటు లీగల్ మెట్రాలజీ తూనికలు కొలతల అధికారులు సంయుక్తంగా ఉమ్మడి జిల్లాలోని 3 పెట్రోల్ బంకుల్లో 6 పంపులను తనిఖీ చేసినప్పుడు ట్యాంపరింగ్ చేసి కొలతలు తక్కువగా పోస్తున్నట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మనతో విజిలెన్స్ జిల్లా అధికారి ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ గారు ఉన్నారు. ట్యాంపరింగ్ ఎలా జరుగుతుంది, ఎలా పట్టుకున్నారు అన్న విషయాన్ని విజిలెన్స్ అధికారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఎలా గుర్తించారు, ఈ పెట్రోల్ బంకుల్లో ఎలా జరుగుతూ ఉంది? పెట్రోల్ బంకుల్లో మాకు వచ్చిన యాక్చువల్గా డీజే గారు ఉత్తర్వుల మేరకు కొన్ని పెట్రోల్ బంకుల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. దాని మీద స్టేట్ వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద అన్ని పెట్రోల్ బంకుల్లోనూ తనిఖీలు చేయడం చేశారు. విజిలెన్స్ విభాగం చేశారు. మాతో పాటు లీగల్ మెట్రాలజీ అధికారులను కూడా తీసుకెళ్లాము. ఇందులో భాగంగా మా జిల్లాలో అనగా అనంతపురం జిల్లా అండ్ సత్యసాయి జిల్లాలో పెట్రోల్ బంకులను అన్ని పెట్రోల్ బంకులను తనిఖీ చేస్తున్నప్పుడు 3 పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ జరిగినట్టుగా మేము ఐడెంటిఫై జరిగింది. ఇది అందులో జీవీఆర్ కంపెనీకి సంబంధించింది అయితే డిస్ప్లే బోర్డులో మదర్ యూనిట్ని ట్యాంపరింగ్ చేసి అక్కడ ఒక చిప్ను అమర్చుతున్నారు. అదేవిధంగా టోక్యం కంపెనీకి వచ్చేటప్పటికి కింద భాగంలో పల్సర్ ఉంటుంది. ఆ పల్సర్ విభాగంలో ఒక యూనిట్ని పెట్టి అక్కడ చిప్ను అమర్చి అక్కడ ఆ విధంగా చేయడం జరుగుతుంది. అంటే రెండిట్లో జీవీఆర్ మోడల్ వేరు, టోక్యం మోడల్ వేరు. ఈ రెండిట్లో కూడా చిప్ను కొత్తగా ఎక్స్ట్రా ప్రోగ్రామ్ చేసిన ఒక చిప్ను అమర్చడం ద్వారా పెర్ లీటర్కి 60 నుంచి 100 ml తక్కువ పడేటట్టుగా ఒక చిప్ను అమర్చడం ద్వారా ఇది ట్యాంపరింగ్ జరుగుతుంది. మీరు ఏదైతే రైడ్స్ చేసిన 3 పెట్రోల్ బంకులు ఉన్నాయో ఒక్కో దాంట్లో ఫస్ట్ సోమలదొడ్డిలో చేశారు, అక్కడ ఎంత జరిగింది, మిగతా రెండిట్లో ఎంత జరిగింది ట్యాంపరింగ్, ఎంత పబ్లిక్ మనీ లూటీ చేశారు వీళ్ళు? ఇప్పుడు సోమలదొడ్డిలో జరిగిన ట్యాంపరింగ్ విషయంలో వచ్చేటప్పటికి సుమారుగా లీగల్ మెట్రాలజీ అధికారులు ఏదైతే సీల్ వేశారో ఆ సీల్ వేసిన దగ్గర నుంచి మేము ఇన్స్పెక్షన్ చేసే తేదీ నాటికి సుమారుగా 25 లక్షల లీటర్లో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు జరిగినాయి. ఇందులో 100 ml తక్కువ వేసుకుంటే 2,50,000 లీటర్స్ ప్రజలను మోసం చేయటం. 2,50,000 యూనిట్ ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ 2,50,00,000 ఉంది. ఇంత మేరకు ఒక పెట్రోల్ బంకులో ప్రజలకి వాస్తవంగా ప్రజలకి వెళ్ళాల్సిన వాళ్ళకి అందాల్సిన ఈ అమౌంట్ని వీళ్ళు మోసం చేయడం ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు. అదేవిధంగా సనప దాంట్లో కూడా 6,70,000 లీటర్స్ మోసం జరిగింది అక్కడ. ఇది కూడా ఒకసారి తీసుకుంటాను డేటా. ఏదైనా కానీ ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేటప్పటికి సుమారుగా 2 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ప్రజలు మోసం చేయడం జరిగింది. సార్, అనంతపురం నగరంలో ఇంత జన రద్దీ ఉన్నారు, జిల్లా కలెక్టర్లు ఉంటారు, జిల్లా అధికారులు ఉంటారు, ఇక్కడే మోసం జరుగుతుంది నగరంలో అంటే మరి ఎందుకు దీని మీద మీరేమన్నా నిఘా పెట్టారా? వాస్తవంగా ఇది ఇక్కడ ఒక అనంతపురం అనేది మనం చెప్పలేము. ఇది మొత్తం స్టేట్ వైడ్గా అన్ని చోట్ల జరుగుతుంది. కాకపోతే ఎక్కడ బయటపడలేదు. బయట పెడితేనే దొంగ, లేకపోతే దొంగ కాదన్నట్టుగా బయట పడలేదు కాబట్టి అక్కడ జరగలేదని మనం చెప్పలేం. ఇక్కడ ఏంటంటే మాకు స్పెసిఫిక్గా పైనుంచి ఇచ్చిన డీజీ గారి ఆదేశాల మేరకు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మేము ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు తనిఖీ చేశాం కాబట్టి అది మోసం బయటపడింది. మిగతా చోట బయటపడలేదు. అన్ని చోట్ల జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంకా కొన్ని చోట్ల జరిగింది. కాకపోతే ఎప్పుడైతే మేము కొన్ని పెట్రోల్ బంకుల్లో తనిఖీ చేసి పట్టుకున్నామో మిగతా చోట అలర్ట్ అయ్యటం తీసేయటం జరిగింది. సార్, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన ఐఓసీ, బీపీసీ, హెచ్పీసీ ఈ బంకుల్లోనే జరుగుతూ ఉంది. ప్రైవేట్లో మాత్రము పర్యవేక్షణ పక్కాగా ఉందని చెప్తున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ జరిగిన 3 పెట్రోల్ బంకుల్లో ఒకటి ఐఓసీఎల్ పెట్రోల్ బంకు, 2 బీపీసీఎల్ పెట్రోల్ బంకు. సో ఇక్కడ జరిగిన ఐఓసీఎల్లోనూ జరుగుతుంది, బీపీసీఎల్లోనూ జరుగుతుంది. మాకున్న 3 2 అవే ఉన్నాయి. సో ఇక్కడ మిగతా పెట్రోల్ బంకులు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళ దగ్గర జరుగుతుందా లేదని దాని గురించి చెప్పలేము. కానీ ఇక్కడైతే 2 ఐపీసీఎల్ అండ్ బీపీసీఎల్ రెండిట్లోనూ జరిగింది. సార్, దీని మీద ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే ఈ ట్యాంపరింగ్ చేసింది ఒక ముంబై తర్వాత హైదరాబాద్లో ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులు వచ్చి ఇక్కడ పిలిపించి చేయిస్తున్నారనే చెప్తున్నారు. మీ విచారణలో ఏమన్నా విషయాలు బయటకు వచ్చాయా? సాధారణంగా ఇది చేయాలంటే ఎవరో లోకల్ టెక్నీషియన్ లేకపోతే లోకల్ పర్సన్ చేసే ఇష్యూ కాదు. ఇది ఖచ్చితంగా ఒక చిప్ను అమర్చాలంటే, ఒక సీల్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా ఒక కంపెనీకి సంబంధించిన ఎవరో ఒక టెక్నీషియన్ హ్యాండ్ ఉందని మేము అనుమానిస్తున్నాం. కంపెనీకి సంబంధించిన అంటే జీవీఆర్ కంపెనీకి సంబంధించి కావచ్చు, టోక్యం కంపెనీకి సంబంధించింది కావచ్చు, లేదా పెట్రోల్ బంక్కి సంబంధించిన టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర అయితే ఉందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. టెక్నికల్ పర్సన్ లేకుండా జరిగేది కాదు.
సరే, ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా ఏమన్నా సాయం కోరబోతున్నారా? ఈ విషయంలో ఆల్రెడీ ఐఓసి అధికారులు, బీపీఎస్ఎల్ అధికారులు కూడా వాళ్ళకి దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కన్సర్న్ పెట్రోల్ బంక్ యజమానులకు నోటీసులు ఇచ్చారు. వాళ్ళ లైసెన్స్ కూడా వాళ్ళు మూడు ఎవరైతే పట్టుబడ్డారో ఆ 3 లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి. అంతేకాదు అసలు ఇది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే విషయంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా దీని మీద మేము సమాచారం పంపిస్తాము. అలాగే లీగల్ మెట్రాలజీ అధికారులు కూడా వాళ్ళు కూడా పంపిస్తారు. ఏదైనా కాబట్టి మా పై అధికారులకు వచ్చిన ఆదేశాల మేరకు తర్వాత తదుపరి చర్యలు తీసుకోవటం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సార్, లీగల్ మెట్రాలజీ సంబంధించి అసలు ఇక్కడే ఉంటారు మీరు, ప్రతి సంవత్సరం తనిఖీలు చేస్తారు, ఎట్లా జరుగుతూ ఉంది ఇది? ఈ కొలతలు తక్కువ చేసి ట్యాంపర్ చేసి చిప్పులు పెట్టే వ్యవహారం ఏంటి సార్, ఏం జరుగుతోంది? సీల్స్ అయితే అలాగే ఇంటాక్ట్గా ఉన్నాయండి. ఎక్కడ మనకు సీల్ స్టాంపరింగ్ అంటే ప్రెస్ చేసినట్టు కానీ, దాన్ని లాగినట్టు కానీ, దాన్ని మాడిఫై చేసి ఇంకో డమ్మీ సీల్ వేసినట్టు కానీ ఎక్కడ మా ఐడెంటిఫై అయితే రాలేదు. బట్ ఆ సీల్స్ అలాగే ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మేము ల్యాబ్కు పంపించి ఏ విధంగా తీస్తున్నారు, వాటిని తీసి మళ్ళీ ఏ విధంగా అమరుస్తున్నారని చెప్పి తప్పకుండా మీకు నేను మెసేజ్ చేస్తాను కనుక్కొని ఆల్రెడీ పంపించున్నాము. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు నేను చెప్తానండి. సార్, అంటే మీరు సీలు వేసినా కూడా వేసిన సీలు వేసినట్లుగానే ఉండగానే చిప్పులు పెట్టి ఇలా చేస్తున్నారు, అంటే దీన్ని ట్యాంపర్ చేస్తున్నారని ఎలా సాధ్యమవుతుంది మీ అనుభవం ప్రకారం? ఇది హైలీ ఇంపాసిబుల్ అండి. అంటే ప్రొఫెషనల్స్ చేస్తున్న విషయం అండి ఇది. ఎందుకంటే నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్కు అంత లోపల డెప్త్ ఉండదండి మనకి. అంటే పల్సర్ లోపలికి వెళ్ళి చేసేంత తెలియదు మనకి. మనం పైకి చూస్తాము, కనపడతాయి, నీట్గా ఉంటాయని చేస్తాం, కానీ వాడు అంత లోపలికి వెళ్ళి ఎలా చేస్తున్నాడు. పైన ఒక ప్లాస్టిక్ టోకేంకి అయితే దాదాపుగా 10 mm ప్లాస్టిక్ సీలేజ్ కవర్ చేసినారు. దాన్ని పగలు కొడితే కానీ దాని లోపలికి పోయి మ్యానిపులేషన్ చేసే ఛాన్స్ లేదు. ఎలా చేస్తున్నారు అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. బట్ అయితే మంచిగా మన విజిలెన్స్ సార్ వాళ్ళు బాగా మంచి సపోర్ట్ చేశారు. అనంతపూర్ జిల్లాలో ఇటువంటివి భవిష్యత్తులో జరగనీయమండి. సార్, ఇప్పుడు వీళ్ళు కంపెనీ వాళ్లకు ఇక్కడ ఈ ట్యాంకులో ఎంత ఉంది డీజిల్, ఎంత పెట్రోల్ ఉంది అనేది ఈ కంపెనీ ఏదైతే ఐఓసి, బీపీసీ, హెచ్పీసీ వాళ్ళ డాష్ బోర్డ్లో కనిపించే టెక్నాలజీ వచ్చింది. మరి వచ్చినా కూడా అటు కంపెనీ వాళ్ళు పట్టుకోలేకపోయారు, మీ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు గుర్తించలేకపోయింది ఈ మోసాన్ని? లీగల్ మెట్రాలజీకి స్టాక్ వెరిఫికేషన్ సంబంధం లేదండి. ఓన్లీ ఫర్ కంపెనీ వాళ్ళు మాత్రమే చూసుకోవాలి స్టాక్ వెరిఫికేషను. మనకి ఆటోమేషన్ ఉంటుంది. 1 లీటర్ పెరిగినా అక్కడ కనబడుతుంది, 1 లీటర్ తగ్గినా కూడా అక్కడ కనబడుతుంది. బట్ అదే వాటిని కూడా ఓవర్లుక్ చేస్తున్నారని చెప్పి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఫర్దర్ నెక్స్ట్ మీటింగ్లో సార్ గారు మొత్తం మీకు వివరంగా చెప్తారు. ఇంకో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సార్, అంటే ఈ కొలత తక్కువ పోయడానికి రిమోట్ వాడుతున్నాడా ఇక్కడ పెట్రోల్ బంకులో, లేదంటే స్విచ్ మోడల్? అంటే 2-3 మోడల్స్ ఉన్నాయి మోసానికి. ఏ మోడల్లో మీరు పట్టుకున్న వాటిలో ఏ మోడల్లో మోసాలు జరుగుతున్నాయి? మాకు రిమోట్ అయితే ఎక్కడ మాకు దొరకలేదండి. బట్ అయితే బై హ్యాండ్లింగ్ వాళ్ళు గన్తోనే చేస్తున్నారు. అంటే వదలడము, తీయడం అన్నట్లు అని ఆ పంపు బాయ్ చెప్పడం వల్ల మేము చూసామండి అది. సో చిప్పులు అయితే మన అందరి దగ్గర వెరిఫై చేశాము, జోబులలో ఉన్నాయి ఏమైనా పెట్టి అప్డేట్ చేస్తాను. మేము చూసిన ఈ 3 పంపులలో అయితే అటువంటిది దొరకలేదు. దొరికితే మీకు తప్పకుండా చెప్తాము. బట్ అనంతపురంలో మాత్రము క్లీన్గా పెడతామండి తప్పకుండా. ఇది మొదలైంది. ఎవరెవడైతే చేశాడో ఈ 3 కంపల్సరీగా టెర్మినేషన్కి అవుతాయి. సార్ వాళ్ళు ఆయిల్ కంపెనీకి రాశారు, అది 1 or 2 monthsలో అది అయిపోతుంది. దీనేటికి అంతా అనంతరం అంతా ఉలిక్కిపడి మొత్తం ఒక్కసారిగా సెట్ అయిపోయింది. అయినా కూడా మేము ఏది వదిలేదు లేదు. ప్రతి ఒక్క పంపు చెక్ చేసి మంచిగా ఉండేటట్టు చూస్తామండి. ఇది పరిస్థితి. అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించినప్పుడు ఇప్పుడు మనం చూడవచ్చు, ఇక్కడ అధికారులు ఒక సీల్ వేస్తారు. లీగల్ మెట్రాలజీ తూనికల కొలతల అధికారులు ఒక సీల్ వేస్తారు. సీల్ వేసినప్పటికీ ఈ సీల్ను ట్యాంపరింగ్ చేసి ఇక్కడ దీన్ని చిప్పమర్చి కొలతలు తక్కువగా వచ్చేటట్లు 100 ml నుంచి 120 ml వరకు డీజిల్, పెట్రోల్ కొలతలు తక్కువగా వచ్చేటట్లు వీళ్ళు ట్యాంపరింగ్ చేసినట్లుగా గుర్తించారు. ఇది మొత్తం మీద కోట్లలో విలువ ఉంది. ఒక్క పెట్రోల్ బంకులో లెక్కించినప్పుడు ఒక్క సంవత్సరానికి 2,70,00,000 రూపాయలు ప్రజల నుంచి కొలతలు తక్కువగా పోసి దోచుకున్నట్లుగా నిర్ధారించారు. మిగతా 2 పెట్రోల్ బంకుల్లో ఎంత జరిగింది అనేది ఇంకా తేలాల్సింది. అయితే మొత్తం మీద ఈ కంపెనీ అధికారులు కావచ్చు, ఏదైతే ఐఓసి, బీపీసీ ఈ కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీ అధికారులు ప్లస్ లీగల్ మెట్రాలజీ అధికారులకు తెలియకుండా ఇది జరుగుతుండదని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది.